ఇది ఒక ఫేస్ హగ్గర్ శరీరం లోపల నుంచి తీసిన ఒక ఎలియాన్ గుడ్డు. దాని పెరుగుదల ప్రక్రియ చాలా ప్రమాదకరమైనది, ఎందుకంటే అది కేవలం మనిషి మాంసంపైనే బతకగలదు. శాస్త్రవేత్తలు దాన్ని మనిషి ఊపిరితిత్తి యొక్క చిన్న భాగంలో ఉంచి నియంత్రణ వాతావరణంలో పెరగనిచ్చారు. కొన్ని రోజుల తర్వాత అది బయటపడింది మరియు ఒక విచిత్రమైన జీవిగా మారింది. మొదటి చూపులో అది పాములాగా కనిపించింది, కాని దగ్గరగా చూస్తే దాని ప్రత్యేకమైన ఎలియాన్ గుర్తింపు స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు అది చిన్న పెంపుడు జంతువులా, నిశ్శబ్దంగా మరియు పూర్తిగా హానిలేనిదిగా అనిపించింది. కానీ అది పెద్దదవుతున్న కొద్దీ దాన్ని నియంత్రించడం అసాధ్యంగా మారింది. వెండీ ఒక రోబోటిక్ అమ్మాయి. ఆమె ఆ జీవి చేసే శబ్దాలను అనుకరించి దానికి సమానమైన శబ్దాలను ఉత్పత్తి చేసింది. ఈ విధంగా వెండీ క్రమంగా దాని భాషను అర్థం చేసుకోవడం ప్రారంభించింది. కొద్ది పరస్పర చర్యలలోనే వారి మధ్య ఒక విచిత్రమైన బంధం ఏర్పడింది. రెండు వేర్వేరు జాతుల మధ్య ఒక వంతెన ఏర్పడింది. కాని ప్రయోగశాలలో దాగి ఉన్న భయం ఇంకా ముగియలేదు. ఇప్పుడు దాన్ని ఒక గొర్రెతో కలిసి ఒక పంజరంలో ఉంచారు. దాని చిన్న పరిమాణం చూసి మోసపోకండి. మెదడు లేకపోయినా దాని తెలివితేటలు పదునుగా ఉన్నాయి. అది తన వేటను జాగ్రత్తగా గమనించింది. తర్వాత సరైన క్షణం కోసం వేచిచూసింది. కొంతసేపటి తర్వాత అన్నీ మారిపోయాయి. కేవలం కొన్ని సెకన్లలోనే గొర్రె యొక్క కళ్ళు దాని స్వంత కళ్ళుగా మారిపోయాయి. బయట నుంచి చూస్తే ఏమీ మారినట్టు అనిపించలేదు, కానీ వాస్తవానికి ఆ గొర్రె చనిపోయింది. ఇప్పుడు ఆ కళ్ళే దాని మొత్తం శరీరాన్ని నియంత్రించే మెదడుగా మారాయి.